నల్లగొండలో సభ దేనికి? అక్కడేమైనా మోదీ ఉన్నాడా? అమరుడయ్యేదాకా ఢిల్లీలో దీక్ష చేయండి. బయటోడు మన మీదికి వస్తే రండి కలిసి కొట్లాడదాం. చేపల పులుసు తిని సైలెంట్ గా ఉంది నువ్వా మేమా? కృష్ణా జలాల మీద మరణ శాసనం రాసిండ్రు. 97,000 కోట్లు ఖర్చు చేసి 90,000 ఎకరాలకైనా నీరిచ్చిండ్లా. ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాట్లే శాపనార్థాలు పెడుతుండ్రు. గత ప్రభుత్వం రాష్ట్రంలో అప్పుల్లో ముంచింది. అయినా ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇచ్చాం. బీఆర్ఎస్ లో కేటీఆర్ జూనియర్ ఆర్టిస్ట్. ఆటో రాముడు ఆఫీస్ కు ఆటోలో వెళ్లి డ్రామాలు. ఆలస్యమైన పీవీకి భారతరత్న రావడం గర్వకారణం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గట్టిగానే అరుచుకున్నాడు నిన్న. ఇక గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు. త్వరలోనే గ్రూప్ 1 నోటు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్ 1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. భ్రమలోనే బీఆర్ఎస్ నేతలు ఉచిత బస్సు సౌకర్యం కల్పించొద్దా? ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహిళలు ప్రయాణం. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలంటూ హరీష్ తప్పుదోవ పట్టిస్తుండ్రు. ఆత్మహత్యలు చేసుకునేలా మీరే ప్రేరేపిస్తుండ్రు. మీరు ఎప్పుడైనా ఆటోల్లో ప్రయాణించారా? అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గట్టిగానే వేసుకున్నాడు. ఒక్కొక్కరిని గట్టిగా వేసుకున్నాడు. అదేది హెచ్డీలో ఉన్నాయి. దేంట్లో వేసి హెచ్డీలో ఉన్నా నిన్న హెవీగా అయిపోయినాయి వీడియోస్. ఇటు అసెంబ్లీ ఇటు మొత్తం ఇక ఆగం నిన్న అసలు. అందుకని ఇవి తట్టుకోలేకనే అసలు యాక్చువల్గా వీడికి వస్తే ఆగమే అయితేటుంది మొత్తం పరిస్థితి అంతా. గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. అసలు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులలో ఇక మొత్తం కాక డుమ్మ కొడుతున్నాడు.